శ్రమ కలిగినా భయపడకు, శ్రమ పెరిగినా బెదిరిపోకు, శ్రమ కలిగినా భయపడకు, శ్రమ పెరిగినా బెదిరిపోకు. శ్రమలందు దేవుని ప్రేమించిన, శ్రమలందు దేవుని ప్రేమించిన సమకూడును మేలు కొరకు, అన్ని సమకూడును మేలు కొరకు. శ్రమ కలిగినా భయపడకు, శ్రమ పెరిగినా బెదిరిపోకు. మహాశ్రమలు అనే శీర్షికలో ఇవాళ మనం ధ్యానించేది ఏంటంటే సడన్ డిస్ట్రక్షన్, ఆకస్మిక నాశనం. చాలా ఇంపార్టెంట్ మెసేజ్ ఇది. అంచె దినాలకు సంబంధించిన మెసేజ్ ఇవి. సడన్ డిస్ట్రక్షన్ అంటే ఆకస్మికంగా నాశనం అనేది ఎలా సంభవిస్తుంది అనే విషయాలు ధ్యానిస్తాం. మొదటి తెస్సలోనిక 5:3 మూలవాక్యం. అది మొదటి తెస్సలోనిక 5:3 మూలవాక్యం చదివిన తర్వాత వివరణలు, బైబిల్ వివరణ చూద్దాం. చదువుతలి. లోకులు నెమ్మదిగా ఉన్నది. లోకులు అంటే లోకంలో ఉన్న వాళ్ళు అనుకుంటారట నెమ్మదిగా ఉంది, ఏం కంగారు లేదు, బాధ లేదు అనుకుంటారట. భయమేమీ లేదని చెప్పి మనకి ఏమి భయం లేదు, అంత బాగానే ఉంది అనుకుంటారట. గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్టు. గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన ఎలాగొస్తుంది ఆడవాళ్ళకి తెలుస్తుంది. అది దాన్ని చూసిన వాళ్ళు కూడా అర్థమవుతుంది. అది సడన్గా ఆల్ ఆఫ్ సడన్ వస్తుంది, వచ్చినట్లుగా వారికి ఆకస్మికంగా నాశనం తటస్థించును. ఆకస్మికంగా నాశనం తటస్థించును గనుక వారెంత మాత్రం ఎంత మాత్రము తప్పించుకోలేరు. ఇక్కడ 2 పాయింట్స్ ఏంటంటే ఆకస్మికంగా ఆల్ ఆఫ్ సడన్ డిస్ట్రక్షన్ రావడం ఒకటి, రెండోది ఏంటంటే వారు ఎంత మాత్రం తప్పించుకోలేరు. ఇది అంచె దినాలకు సంబంధించింది. ఈ ఎండ్ టైమ్స్లో జరిగే కార్యకలాపాల గురించి అక్కడ చెప్తున్నారు. ఈ ఆకస్మిక నాశన వివరణ ఒకసారి చూసుకొని ఆ తర్వాత బైబిల్ వివరణలోనికి వెళ్దాం. ఒకసారి మళ్ళీ మూలవాక్యం చదివేయండి అంతా. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికంగా నాశనం తటస్థించును గనుక వారెంత మాత్రమును తప్పించుకోరు. సడన్ డిస్ట్రక్షన్, దీని గురించి వివరణలు చూద్దామంటే ఆకస్మిక నాశన వివరణలు. నెంబర్ 1 అబాడన్. హిబ్రూ పదం యొక్క అర్థము. ఈ అబాడన్ అనే హిబ్రూ పదం యొక్క అర్థం ఏంటంటే విధ్వంసము, వినాశనము. అండ్ హిబ్రూ, గ్రీక్ పదాలు ఎందుకు ధ్యానిస్తాం అంటే ఓల్డ్ టెస్టిమెంట్ అంతా హిబ్రూలో ఉంది, న్యూ టెస్టిమెంట్ అంటే గ్రీక్లో ఉంటుంది. గ్రీక్ వర్డ్లో కరెక్ట్గా ఉంటుంది, అప్రోప్రియేట్ మీనింగ్ ఉంటుంది గ్రీక్ వర్డ్లో. ఇంగ్లీష్ కూడా అంతే. ఇప్పుడు బైబిల్లో చూడండి, తెలుగులో ఏం రాశారు? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలం అన్నారు. అది కరెక్ట్ కాదు. ఒరిజినల్ ఏంటంటే ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ విజ్డమ్. యెహోవా యందుల భయము, దేవుని యందుల భయము జ్ఞానానికి మూలం. ఇక్కడ ఏంటికి వెళ్ళిపోయారంటే తెలుగు వచ్చేసరికి భక్తికి వెళ్ళిపోయారు. అందుకు ప్రజలకు భక్తి ఎక్కువైపోయింది, భయం లేదు ఎవరికి కూడా, దైవ భయం ఎవరికి లేదు. ఇలాగే తర్జుమాలు అన్నీ కూడాను. ఇప్పుడు ప్రేమ అన్నది అనుకోండి, ఎవరన్నా ఐ లవ్ యూ అని చెప్పండి, ఎంత మనుషులు ఇదైపోతారండి, ఏదో కంగారు పడిపోతారు. ఐ లవ్ యూ అంటే ప్రతిదానికి ఐ లవ్ యూ. అమ్మ నువ్వంటే నాకు ప్రేమ, నాన్న నువ్వంటే నాకు ప్రేమ, ప్రియురాల నువ్వంటే నాకు ప్రేమ, ప్రియుడా నువ్వు, అందరికీ అదే మాట. గ్రీకులో అలాగే కాదండి. దేవుడు ప్రేమకు వాడేటప్పుడు అగాఫే అనే మాట వాడతారు. అగాఫే అంటే అది కేవలం దేవుడి ప్రేమకే సంబంధించింది. తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్కచెల్లెలు ప్రేమ ఫిలి అనే పదం వాడతారు. మూడోది ఎరోస్ అనే పదం దేనికి వాడతారంటే ఇప్పుడు ఈ లస్టీ లవ్స్ అని సినిమా ప్రేమలకి ఎరోస్, శరీర ప్రేమలు, దాంట్లో నిజం ఉండదు. కనుక గ్రీక్ అండ్ హీబ్రూ పదాలకి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. రెండు చదవమా? అపోలియన్ దానికి సమానమైన గ్రీకు పదము కోయిన్. ఈ కోయిన్ అనే గ్రీక్ పదానికి అర్థం ఏంటి చెప్తున్నాడమ్మా? విధ్వంసకుడు. ఇదంతా కూడా ఏంటంటే నాశన పాత్రుడు. ఈ యొక్క ఆకస్మిక నాశనం అనేది నాశన పాత్రుడు ద్వారా సంక్రమిస్తుంది. తర్వాత 3
బైబిల్లో విధ్వంసం చేసే ప్రదేశంగా మరియు అగాధం యొక్క దేవదూతగా కనిపిస్తాడు. ఎంత ఎవరంటే ఒక డిస్ట్రక్షన్ ఏంజల్. ప్రకటన గ్రంథంలో మనం ధ్యానించాం, నాశన పాత్రుడని. వాడి పని అది నాశనం చేయడమే. అండ్ దురాత్మలు అన్నిటికీ డిఫరెంట్ మినిస్ట్రీస్ ఉంటాయి. దురాత్మలకి నిరాశపరిచే దురాత్మ ఒకటి, దాని పని ఏంటంటే నిరాశే. కన్నీరు కార్చే దురాత్మలు ఉంటాయి, ఆ దురాత్మ వాళ్ళ మీద పెడితే అలా ఏడుతూనే ఉంటారు అనమాట. నిరాశపరిచే దురాత్మ చచ్చిపో నీ పని అయిపోయి అది పని అదే చెప్తుంటుంది అనమాట. దురాత్మలు దేని పనులు అవి చేస్తుంటాయి. కృంగదీసే ఆత్మలు, మభ్యపరిచే ఆత్మలు. అలాగే ఏంటంటే ఈ యొక్క డిస్ట్రక్షన్ స్పిరిట్ అనేది ఒక స్పిరిట్, వాడి పని అదే డిస్ట్రక్ట్ చేయడమే వాడి పని. తర్వాత శాంతి భద్రత అని చెప్పినప్పుడు ఆకస్మిక విధ్వంసం జరుగుట. ఏంటి శాంతంగా ఉన్నంతా చాలా భద్రంగా ఉండేటప్పుడు ఏంటైందంటే ఆకస్మిక విధ్వంసం. అంటే మన కాశ్మీర్కి టూరిస్టులు వెళ్ళారు, సరదాగా ఎంజాయ్ చేయడానికి వెళ్ళారు. విశాఖపట్నం నుంచి ఒక జంట వెళ్ళారు. కరెక్ట్గా ఉగ్రవాదులు వెళ్ళి పట్టుకొని మగవాళ్ళందరిని చంపేశారు. ఎవరిని చంపారు? వాళ్ళు తురకోళ్ళు చంపలేదు, హిందువులే చంపారు. అది చాలా విచిత్రంగా. వాళ్ళు ఏంటంటే ఎందుకు వెళ్ళారండి? వాళ్ళు అక్కడికి చచ్చిపోవడానికి వెళ్ళారా? ఎంజాయ్ చేయడానికి వెళ్ళారు, హ్యాపీగా గడపడానికి వెళ్ళారు. మరణం వాళ్ళ మీదకి వచ్చింది. ఇవాళ మెసేజ్ చాలా ఇంపార్టెంట్ అండి. మనం అనుకుంటామండి నేను చాలా సేఫ్గా ఉన్నాను, నువ్వే సేఫ్గా లేవండి. నోబడీ సేఫ్. ఈ భూమి మీద ఎవడో సేఫ్ కాదు. ఏంటి, నా ఫ్రెండ్ చనిపోయాడు, ఆరోగ్యవంతుడు, నాకంటే హెల్తీగా ఉంటాడు, మంచి ఉన్నతమైన ఉద్యోగం చేశాడు, మంచి పాస్టర్, చర్చ్ రన్ చేస్తున్నాడు, ఆర్థికంగా అన్ని విషయాల్లోని కూడా బలవంతుడు. సడన్గా నాకు వాట్సాప్లో పెట్టారు, ఫోటో పెట్టారు, చనిపోయాడు. నాకు ఆశ్చర్యం అనిపోయింది. నేను నమ్మలేదు ఫోటో చనిపోయాడని. కానీ ఎవరికి ఫోన్ చేయాలి? ఆవిడికి ఫోన్ చేస్తే ఆవిడికి బాధ ఎక్కువ ఉంటుంది కదా. సరే వాళ్ళ అబ్బాయికి ఫోన్ చేశాను. వాళ్ళ అబ్బాయికి ఫోన్ చేసి ఎలాగున్నారా డాడీ అని అడిగాడు. డాడీ చనిపోయారు అన్నాడు. అప్పుడు నేను కన్ఫర్మ్ చేసుకున్నాను చనిపోయాడని. ఉదయం అందరితో వెళ్ళి పలకరించాడట, ఉదయం వెళ్ళి పేషెంట్స్ని విజిట్ చేసాడట. ఆయన అనుకోలేదు నేను చనిపోతానని అనుకోలేదు. కనుక ఈ కాశ్మీర్కి వెళ్ళినోడు కూడా చచ్చిపోతాడని అనుకోలేదు. ఏంటమ్మా శాంతి భద్రత అని చెప్పినప్పుడు ఆకస్మిక విధ్వంసం జరుగుతుంది. సడన్ గా విధ్వంసం వచ్చేస్తుంది. తర్వాత ఊహించని విధంగా తప్పించుకోలేని విధంగా వారి పైకి వచ్చేది. ఈ విధ్వంసం ఎలా వస్తుందట? ఊహించని విధంగా, తప్పించుకోలేని రెండు. అంటే నీ ఊహకు అతీతంగా నాకేం అవ్వదు, ఐఎమ్ వెరీ సేఫ్ అనుకునేటప్పుడు జరుగుతుందట. రెండోది ఏంటంటే తప్పించుకోలేడు. అది వచ్చినప్పుడు ఎవడు తప్పించుకోలేడట. అంటే చాలామందికి నేను చెప్తే అర్థమవుతుంది. ఏంటో 72 సంవత్సరాలు అనుభవం ఉన్నోడు చెప్పాడంటే దేంతో చెప్తాడండి? ఒక మాట అనుభవంతో చెప్తాడు. ఎంతమందిని చూశానండి, ఒక 14 దేశాలు తిరిగాను, చదువుకున్నోడిని, చదువుకోలేనివాడిని, వ్యాపారస్తుల్ని, రకరకాలు చూశాను. నేను చెప్తే చాలామందికి ఎలాగుంటుందంటేనండి, ఈయనకైతే తెలుసులే ముసలోడు అయిపోయాడు కదా అని అనుకుంటారు. ముసలోడికి 2 రెళ్ళు 4, యవనస్తుడికి 2 రెళ్ళు 4. అంటే తెలుగులో ఒక మాట ఉంటుంది ఏంటంటే విధి అని అంటారు. విధితో నువ్వు ఆడుకున్నంతసేపు చాలా సరదాగా ఉంటుందట. విధి నీతో ఆడుకునేటప్పుడు అంటే నువ్వు తట్టుకోలేవంట. అప్పుడే జరుగుతాయి ఇవన్నీ. ఏంటి చాలామందికి ప్రశాంతంగా జీవితం వెళ్తుంటుంది, హ్యాపీగా ఉంటుంది. దేవుడు ఏదో చెప్తుంటాడు, ఇలాగ వెళ్ళరా అలాగే వెళ్ళరా అని ఆడనుకుంటే యాస్ మనకేం పర్లేదులే అనుకుంటా. సడన్గా ఒక పరిస్థితి వస్తుందండి వాళ్ళకి. ఏంటంటే అప్పుడు తప్పించుకోలేరు. దే కెనాట్ ఎస్కేప్, దే హ్యావ్ టు ఫేస్ ఇట్. అంటే నేను అలాంటి వాళ్ళు చాలామందిని చూశానండి. అంటే నాకు ఎరిగిన ఒక పెద్ద డైరెక్టర్ గారండి, ఆయన కొన్ని వేల మంది పిల్లలకి విద్యా దానం చేశాడు. ఆయన వేల మంది ఆయన దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా డాక్టర్స్ అయ్యారు, ఇంజనీర్స్ అయ్యారు. ఫ్రెండ్ నాకు ఆల్ నేషనల్ డైరెక్టర్స్, ఇంటర్నేషనల్ డైరెక్టర్ ఫ్రెండ్స్ నాకు. ఆయన సడన్గా చనిపోయాడు 55వ సంవత్సరంలో. అది వినడానికే చాలా ఆశ్చర్యం. ఏమండి ఇవాళ వాళ్ళ కుటుంబం అంటే ఒక పాప 2 బాబులండి. మరి వాళ్ళు ఎలాగంటేనండి, ఆ రోజుల్లో కారులో స్కూల్కి వెళ్ళేవారు. వాళ్ళు ఆ పిల్లలతో మాట్లాడడం అంటే వాళ్ళకి అంత ఈజీ కాదు, అంత లెవెల్ ఉంది. ఇవాళ ఎంత దేని స్థితికి వెళ్ళిపోయారంటే చాలా దేని స్థితికి వెళ్ళిపోయారు. నా వరకు నేను కొంత సహాయం చేశాను వాళ్ళకి. నాకు ఎప్పుడు భయం ఉంటుందండి, ఇవాళ ఇలాగ ఉన్నాం కానీ రేపు ఎలాగ ఉంటామో అనే భయం నాకు ఎప్పుడు ఉంటుంది. ఎందుకంటే నేను చూశాను అలాంటి వాళ్ళని. మంచిగా ఉన్న వాళ్ళ జీవితాలు కష్టాలు పాలైపోయి. అంటే ఎలాగుంటాయంటే ఆ కష్టాలు దే కెనాట్ ఎస్కేప్ అనమాట, తప్పించుకోలేరు. అంటే ఫేస్ చేయాలి వాటిని.
అదే అన్నాడు. ఏటం చదవది? ఊహించిన విధంగా ఆ. తప్పించుకోలేని విధంగా వారిపై రెండు, ఊహించు. నువ్వు నా జీవితం ఇలాగ అయిపోతుంది ఊహించు. ఒకటి. రెండు ఏంటంటే అది జరిగినప్పుడు తప్పించుకోలేవు, కెనాట్ ఎస్కేప్. తర్వాత ప్రభు దినము అవిశ్వాసులను ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ప్రభు దినము విశ్వాసులకి సంతోషం. ఏంటి నేను దేని గురించి కనిపెట్టుకున్నాను? ప్రభు రాకడ గురించే కనిపెట్టుకున్నాను. నాకు చాలా సంతోషం. ఆ రోజు ఎంత వేరంగా వస్తుందా అని ఆలోచిస్తుంటాను. కానీ అవిశ్వాసులకి ఏంటండి అది? ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఆశ్చర్యం, ఏంటి ఇలాగ అయిపోయింది అని అనుకుంటాడండి. నేను దినాన్ని నేను ఈ యొక్క యూఆర్ఎస్ఎస్ వాళ్ళు విశ్వ పరిషత్ ఒక చర్చికి అటాక్ చేశారు. ఎక్కడ చర్చో తెలియదు, చాలా పెద్ద చర్చ్ లోపలికి వెళ్ళలేదు వాళ్ళు. ఎంట్రన్స్లో గోడలకి అన్నింటికి రాళ్ళు పెట్టి పేడ కొట్టని కొట్టేస్తున్నారు. నేను వాళ్ళు చూస్తున్నాను అనమాట, ఏం చేస్తున్నారు వీళ్ళు, వాట్స్ హ్యాపెనింగ్ అండి. ఉగ్రవాదులు వచ్చి ఎంతమంది చంపి 25 మంది 8 మంది చంపిస్తారని ఒక పెద్ద టాక్, సెన్సేషనల్ టాక్. మరి ఇదే ప్రైమ్ మినిస్టరు, ఇదే హోమ్ మినిస్టర్ వాళ్ళు మణిపూర్లో 100 మందిని చంపినప్పుడు ఎవడైనా నోరి మాట్లాడాడండి? అంటే వాళ్ళు మనుషులు కదా, క్రైస్తవులు. అండ్ ఆలోచించండి, భారతదేశంలో ఎక్కడుందో ఒకసారి ఆలోచించి, ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉందో ఒకసారి ఆలోచించండి. అంటే నాకు భారతీయుడని చెప్పుకోవడానికి చాలా గర్వించండి. ఇవాళ సిగ్గుపడుతున్నాను భారతీయుడని చెప్పుకోవడానికి. భారతదేశానికి ప్రపంచంలో విలువ పోయింది, ఇవాళ గౌరవం పోయింది ప్రపంచంలో. భారతదేశం అంటే ఉగ్రవాదుల దేశంగా గుర్తింపు వచ్చేసింది. తాలిబాన్స్ లాగా ఉగ్రవాదుల్లా పేరు వచ్చేసింది. ఎవడండి చంపేస్తాడు పాస్టర్ని? ఎవడండి క్రైస్తవులు చంపేస్తారు? ఎవరు అసలు వీళ్ళు? క్రైస్తవులు ఎవరు? ముస్లిమ్స్ వారు. నిన్నటి దినాన్ని పాపం ముస్లిమ్స్ అందరూ ప్రార్థన చేసి చెప్తున్నారు, పాకిస్తాన్తో యుద్ధం వస్తే మేము వాళ్ళకి వ్యతిరేకంగా ఫైట్ చేయాలి, ఎందుకంటే వాళ్ళు చంపమని చెప్తారు. ఇప్పుడు వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు ఉగ్రవాదం వీళ్ళు చంపమని చెప్తారు. అంటే ఎంత భయానకంగా ఉంది ఒకసారి వాళ్ళు మళ్ళీ చదువుతలేదు. ప్రభు దినము అవిశ్వాసులను ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అవిశ్వాసులకి ఆశ్చర్యం ఎందుకంటే వీళ్ళందరూ కూడా వాళ్ళ రొమ్ము కొట్టుకొని ఏడుస్తారట అండి. వాళ్ళ గురించి రాయబడ్డది బైబిల్ అందరూ. కొండలకి వచ్చి కప్పమని అడుగుతారట, రక్షణ గురించి పరిగెడతారట. వీళ్ళు చేసిన పనులన్నిటికీ వాళ్ళు చింతపడతారు, కానీ వాళ్ళకి దారి అనేది లేదు. తర్వాత ప్రపంచము శాంతి భద్రతలను అనుభవిస్తుందని అనుకుంటారు, కానీ ఆకస్మిక నాశనం దాని పైకి వస్తుంది. ఏంటంటే అంత శాంతిగా ఉంది అంటారు, కానీ నాశనం అనేది వాళ్ళ మీదకి వస్తుంది. ఏంటి ఇవాళ రకరకాల ప్రాబ్లమ్స్. అమెరికా దేశం ఉందనుకోండి, అమెరికా దేశంలో ఎవడు ఉగ్రవాదులు వెళ్ళి ఎవడేం చేయలేడు. అవేలేదో ట్విన్ టవర్స్కి వాళ్ళకి పరధ్యానంగా ఉన్నప్పుడు వెళ్ళి చేసిన. ఇవాళ అమెరికా దేశం ఉగ్రవాదులు వెళ్ళడం అంత ఈజీ కాదు. అమెరికా దేశం శత్రువు వెళ్ళడం అంత ఈజీ కాదు. కారణం ఏంటంటే చుట్టూ సముద్రం ఉంటుంది, మధ్యలో అమెరికా ఉంటుంది. అమెరికా దేశం ఏ దేశం నుంచి వెళ్ళాలన్నా 11 గంటలు ప్రయాణించేసి వెళ్ళాలి. ఆ విమానాలు యుద్ధ విమానాలు బయలుదేరేసరికి అమెరికాడికి తెలిసిపోద్ది. అమెరికాకి అటాక్ చేయడం అంత ఈజీ ఏం కాదు. అమెరికాని కూడా ఏం చేయలేడు. అందుకే అలిగేటో అహంకారం వస్తుంది కదా, మమ్మల్ని కూడా ఏం చేయలేడు అని. కానీ ఒక ఆయన ఉన్నాడు కదా, వాళ్ళు కొట్టేవాడు ఎవడు? దేవుడు ఉన్నాడు. ఆయన ఎక్కడ కొడతారండి? ఆయన వెళ్ళి ఉత్తర దేశం అంతా మంచుతో కొట్టేస్తున్నాడు, కిందకి వచ్చేసరికి వరదలతో కొట్టేస్తున్నాడు. వాళ్ళు చేస్తున్నారు. కనుక ఏంటంటేనండి, దేవుని ఉగ్రత అనేది ఆకస్మికంగా వస్తుంది అనడానికి అన్ని ధ్యానిస్తున్నాం. తర్వాత హెచ్చరికను పట్టించుకోని వ్యక్తి అకస్మాత్తుగా నాశనం అవుతాడు. దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒకటి గమనించుకోండి. ముస్లిం అయినా, హిందూ అయినా, క్రైస్తవుడైనా, నామకార్థ క్రైస్తవుడు అందరూ దేవుని బిడ్డలేనండి. ప్రపంచం అంతా కుటుంబం, ప్రపంచం అంతా దేవుడు బిడ్డలే. దేవుడు అందరినీ కాపాడుతాడండి. నేను కారులో వెళ్తుంటాను, నా పక్కన ఒకసారి బాబు ఉంటాడు, లేకపోతే అమ్మగారు ఉంటారు. ఎదురుగా ఒకడు విన్యాసాలు చేస్తుంటాడు మోటార్ సైకిల్ అని అలా చూస్తుంటాడు. నేను ఎందుకు ఏమన్నంటే ఆడు మరణం ఆడినే పొందినట్టు స్లోగా వెళ్తాడు అనమాట. ఏంటో విన్యాసాలు చేసి ఒకసారి ఏమవుతాడండి, ఏ బస్సు కిందకి లారీ కిందకి వెళ్ళిపోతాడు. కానీ చాలాసార్లు తప్పించబడతాడు. ఎవరు తప్పిస్తారండి? దేవుడే తప్పిస్తాడు. మీ దృష్టికి ఆడు ముస్లిం, మీ దృష్టికి ఆడు హిందూ, కానీ దేవుడి దృష్టికి అందరూ కూడా ఒకటే. అందరినీ దేవుడు కాపాడుతాడండి. ఇదేంటి చదవం ఇది? హెచ్చరికను పట్టించుకోని వ్యక్తి ఎవడైతే హెచ్చరికలు పట్టించుకోడో అకస్మాత్తుగా నాశనం అవుతాడు. హెచ్చరికలు అంటే ఏంటండి? ఈ యొక్క అంచె దినాల గురించే కాదు, జీవితంలో కూడా. ఇప్పుడు రెసిషన్, ఇయర్లో పెద్ద రెసిషన్ ఉందండి. రెసిషన్ అంటే ఆర్థిక మాంద్యం ఉంది ఈ సంవత్సరంలో. అది ఏంటో ఒడికి తెలియదు.
అందరూ ఏంటంటే ముందు జరిగిన రెండిటికంటే చాలా గొప్పది. అంటే ఆర్థిక మాంద్యం అంటే డబ్బు షార్టేజ్ అయిపోద్ది అనమాట, బిజినెస్ గీజినెస్ అంతా పోతుంది. అది ఎలాగుంటుందని ఎవడికి తెలియదు. అప్పుడు ఏం చేస్తారు గవర్నమెంట్స్, మీ దగ్గర ఉన్న డబ్బులు జాగ్రత్త దాచుకోండి, మీ దగ్గర ఉన్న తినుబండాలు జాగ్రత్త దాచుకోండి అని చెప్తారు. ఆ హెచ్చరిక ఎవడండి ఏమైపోతాడండి, పోతాడు. అంటే మీరు జీవితాలు చూడండి, కొంతమంది ఓ 10,000 రూపాయల జీతానికి పనిచేస్తాడు. ఆడ 10,000 రూపాయల జీతం పనిచేసినప్పుడు ఆ 10,000 రూపాయలు హ్యాపీగా జీవిస్తాడు. ఓ 3,000 రూపాయలు అద్దె కట్టుకొని ఆ ఉన్నదంతా హ్యాపీగా జీవిస్తాడు. దేవుడు ఆడికి 30,000 జీతం ఇచ్చాడు అనుకోండి, ఆ 10,000 రూపాయల జీతం మర్చిపోయి 30,000 కూడా ఖర్చు పెట్టేస్తాడు. నెల అయ్యేసరికి 30,000 కూడా ఖర్చు అయిపోతుంది. దేవుడు ఇంకా కనుకరించి 50,000 చేసండి, 50,000 కూడా ఖర్చు పెట్టేస్తాడు. 1,00,000 రూపాయలు అయిందనుకోండి, 1,00,000 ఖర్చు పెట్టేస్తాడు. నాకు కొంతమంది వచ్చి చాలా అహంకారంగా జీతం అంటారు సార్, 1,00,000 రూపాయలు సార్ అంటాడు. సార్ నెల ఖర్చు ఎంత సార్ అంటే 1,10,000 సార్ అంటాడు. సార్ ఎవడైనా అడిగితే జీతం 1,00,000 అని చెప్పకండి సార్, 10,000 అప్పని చెప్పండి సార్ ఎవడికైనా చెప్తారు. అంటే వాడు ఏంటండి ఎవడి మాట వినిపించుకోడు. ఆర్థిక పరంగా అలా శ్రమలో పోతారు. జీవితంలో చాలామంది సెటిల్ అయ్యే పరిస్థితి దేవుడు వాళ్ళకి ఇస్తాడు, అంటే బాగుపడడానికి. వాళ్ళు వినరు, దేవుడి మాట వినరు, పెద్దల మాట వినరు. వాళ్ళ మీదకి ఎలాగొస్తుందండి ఆపద, అకస్మాత్తుగా వచ్చేస్తుంది అండి, తప్పించుకోలేరు వాళ్ళు. అది అక్కడ చెప్తున్నాడు, మళ్ళీ చదవమా. హెచ్చరికను పట్టించుకుని వ్యక్తి అకస్మాత్తుగా నాశనం అవుతాడు. ఈ మాటకి అర్థం ఏంటంటే అండి, దేవుడు నిన్ను నన్ను ఎప్పుడు హెచ్చరిస్తాడు. నాకండి మొన్నటి దినాన్ని నాకు ఎండ అంటే ఎండగా ఉన్నదని ఎవడం చేస్తే ఆహా అని అంటానమాట. ఎందుకంటే ఎండతో నాకు సంబంధం ఉండదు. సార్ వర్షంలో కష్టం ఏంటంటే ఆహా అంటాను అంతే, ఎందుకంటే వర్షంతో నాకు పైన ఉండదు. ఇంటి దగ్గర బయలుదేరాను, ఏసీ కార్లో బయలుదేరుతాను. ఆ మధ్యలో ఎక్కడ దిగిన దగ్గర తేడా మళ్ళీ ఏసీ రూమ్లోకి ఎక్కడ వెళ్ళిపోతాను. అందుకే నాకు ఎండ తగలదు, వర్షం తగలదు, ఆ ధైర్యం మీద ఉంటాను అనమాట. 5:30కి బయలుదేరాను, పని మీద వెళ్ళానమాట. కరెక్ట్గా పైకి వచ్చేసరికి చాలా వేడిగా, ఓహో ఇంత వేడిగా ఉందో, అందుకే ప్రజలు ఇలా బాధపడుతున్నారు 5:30కి సాయంత్రం. ఓహో ఇంత వేడిగా ఉందా అని అనుకున్నా. సరే కారులో కూర్చోగానే మళ్ళీ ఏసీ కదా, ఎండ మయమైపోయింది, మళ్ళీ వేడి మయమైపోయింది. మళ్ళీ మధ్యలో దిగిన తర్వాత ఒక 10 అడుగులు ఏమో మళ్ళీ వేడి తగిలింది. తర్వాత మళ్ళీ ఏసీలోకి వెళ్ళిపోయాను. ఈ బాడీ ఏమైంది ఏంటంటే ఈ వేడికి చలికి ఇదయ్యి తేడా వచ్చింది, బాడీలో తేడా వచ్చింది. ఆ తర్వాత నేను వెళ్ళిన వాళ్ళు అక్కడ పెట్టి హాటర్ ఫుడ్, నేను మామూలుగా సాధారణ హోటల్స్కి వెళ్ళినని ఖరీదైన హోటల్స్కి వెళ్తాను. కానీ వాళ్ళు మరి ఆ ఖరీదైన హోటల్లో ఖరీదైన భోజనం సరిగ్గా ఉందో లేదు ఎవరు చెప్తారు, కడుపు వారు చెప్తారు. ఇంటికి వెళ్ళిన తర్వాత కడుపు చెప్పింది భోజనం సరిగ్గా తెల్లలేదని. ఈ ఎండ కడుపు రెండు కలిసి చిన్న బలహీనతలాగా వచ్చింది. నా విశ్వాసం ఎలాగుంటుందో మీకు చెప్తాను. ప్రభువా, జబ్బులు నన్ను చూసి పారిపోవాలి కదా, నేను అక్కడ రాళ్ళు తిన్నావి నాకు అరగాలి కదా, ఏమైంది ప్రభువా ఇది, ఎక్కడో తప్పు కనిపిస్తుంది, ఎక్కడో తేడా కనిపిస్తుంది ప్రభు అంటే దేవుడు నాకు తేడా చూపించాడు. ఇలాంటి తేడా పనులు ఎప్పుడు చేయకురాడు, తప్పైపోయింది ప్రభు అని. ఏంటి, బాగుపడేవాడు చెప్తే వినిపించుకుంటాడు, బాగుపడేవాడు చెప్పిన మాటని అనుసరిస్తాడు. యోనాతాన్ గారు వెళ్ళారండి ఎవరి దగ్గరికి, దావీదు ఎవరండి, రాజు కాదు, చక్రవర్తి, ఎంపరర్. దావీదు కిందనే రాజులు ఉన్నారు. అలాంటి వాటి దగ్గరికి వెళ్ళి రాజా నువ్వు చేసిన పని ఎట్టని మళ్ళీ కథ ఒకటి చెప్పాడు, గొర్రెల కథ. ఒరే నీకు ఎంత ధైర్యంరా, రాజుకు వచ్చి చెప్తారా, ఇటు పేక తీశాడని చెప్పాలి కదా, చెప్పలేదు దావీదు ఏం చేశాడు, వెంటనే తప్పు ఒప్పుకున్నాడు. అండ్ అక్కడ రాయబడిన మాట ఏంటంటే దావీదు తప్పుని కప్పుకొనక ఒప్పుకొని విడిచిపెట్టాడు, అందుకే కనికరించబడ్డాడు. లేకపోతే దావీదు చరిత్రహీనుడైపోతాడు. ఏంటి వాళ్ళు ఆలోచించండి, మన పవిత్రురాలు అనుకుంటాం. నా బైబిల్ ఏం చెప్తుందంటే నీతిమంతుడు ఒక్కడు లేడు, అందరూ పాపం చేసి. మరి పవిత్రులు ఎక్కడి నుంచి వచ్చారు అంటే ఏంటంటే సెల్ఫ్ రైచియస్నెస్. అంటే దేవుడికి అసహ్యమైనది ఏంటంటే సెల్ఫ్ రైచియస్నెస్, భయంకరమైన పాపం కూడా అదే. సెల్ఫ్ రైచియస్నెస్ అంటే స్వనీతి, నేను భక్తురాలను అనుకోడు. ఏంటి, నేను ప్రార్థన చేసేటప్పుడు పౌలు గారి మాట జ్ఞాపకం చేసుకుంటాను. పౌలు గారు ఏమన్నా నేను ప్రధాన పాపిని అన్నాడు.
నేను అంటాను, ప్రభా ఆ మాట ఉచ్చరించడానికి కూడా నేను ఎవరిని కాదని ప్రార్థన చేస్తాను. అంటే ప్రధాన పాపి కంటే ఎవడైనా ధూళి ఎవడని ఉంటే దానికంటే నేను హీనుడిని అని ప్రార్థన చేస్తాను. నాకు ఎప్పుడైతే దేవుడు బయలుపరిచాడో వెంటనే ప్రభా నన్ను క్షమించిన, నేను ఇంకెప్పుడు అలాంటి పొరపాటు జరగకుండా చూసుకుంటానైతే. ఇవాళ నా ఎదురుగా ఏంటంటే ఒక గురి దిశ ఉంది నా ఎదురుగా. నేను దానికి చేరాలనుకునేటంటే నాకు నిష్ట అవసరం, క్రమశిక్షణ అవసరం, సరైన వ్యక్తులతో ప్రయాణం అవసరం, సరైన వ్యక్తులతో ఉండడం కూడా అవసరం నాకు. కనుక వెంటనే నేను ప్రభుని క్షమాపణ అడిగానే వెంటనే మొత్తం ఇవన్నీ కూడా గాయం అంతా మాయమైపోయింది. చదవమది. హెచ్చరికను పట్టించుకోని వ్యక్తి అకస్మాత్తుగా నాశనం అవుతాడు. నాకు హెచ్చరిక ఇచ్చాడా లేదా దేవుడు? చిన్న జ్వరంలాగా, చిన్న కడుపు ప్రాబ్లం నుంచి హెచ్చరిక కానీ సెట్ అయిపోయింది వెంటనే. హెచ్చరికను పట్టించుకోని వ్యక్తి. నేను పట్టించుకున్నానా లేదా? పట్టించుకోకపోతే ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను మీ ఎదురుగా. లేకపోతే అమ్మో నేను రాలేనమ్మో, అమ్మ గుడికి రాలేనండి పాస్టర్ గారు అంటే. రోగం ఉంటే గుడికి రావాలి. రోగంతో గుడికి వస్తే రోగం పోతుంది. రోగంతో ఇంటి దగ్గర ఉంటే రోగం ఎక్కువైపోద్ది. అదేదండి ఇవాళ 2 ప్రసంగం చేస్తానంటే దేవుడి దగ్గర నేను హెచ్చరికను పట్టించుకోవడం బట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ గమనించుకోండి. నాశనం అనేది ఇన్స్టాల్మెంట్లోనే వస్తుంది నీ దగ్గరికి. 1 రోజు చెప్తాడు, 2 రోజులు చెప్తాడు, 3 రోజులు చెప్తాడు, దేవుడు వదిలేస్తాడు. నేను ఆశీర్వాదం కూడా ఒకసారి వచ్చేది. ఆశీర్వాదం కూడా 1 రోజు, 2 రోజు, 3 రోజులు ఆశీర్వాదం కూడా గ్రాడ్యువల్గా వస్తుంది. కనుక నువ్వు సడన్గా నాశనం అయిపోయినప్పుడు ఎవరిని నిందించక, నీ మటుకు నువ్వు అద్దం ముందు నిలబడి నేను అంత పనికి మాలోని దేవుడు ఎన్నిసార్లు చెప్పాడు, అది చెప్పినప్పుడు వినిపించుకోకపోతే ఈ యొక్క దెబ్బలు తగిలే కాదు, బ్రతికేలాగా అయిపోయేది కాదని నువ్వు అనుకుంటావు. కానీ అప్పుడు ఏం ప్రయోజనం లేదు. తర్వాతమా దుష్టుడు ఏలినప్పుడు ప్రజలు నాశనం చూస్తారు. ఏమండి దుష్టుడు ఏలినప్పుడు ఏంటంటే ప్రజలు నాశనం చూస్తారు. ఇప్పుడు భారతదేశంలో ఏంటి చూస్తున్నాం? అందరూ విని నాశనం చూస్తున్నాం. ఎవరు వెళ్తున్నారండి భారతదేశాన్ని? దుష్టులు వెళ్తున్నారు. దుష్టులు వెళ్తుండడం వల్ల నాశనం అనేది మనం చూస్తున్నాం. మరణాలు, చర్చిలు పగలగొట్టడం, విశ్వాసాలను చంపేయడం, పాస్టర్లను చంపేయడం, క్రైస్తవ స్త్రీలను చంపేయడం, ఎంత అన్యాయం జరుగుతుందండి ఇవాళ భారతదేశంలో. భారతదేశ చరిత్రలో ఎప్పుడు ఇవాళ ఇలా జరగలేదండి. భారతదేశం ఇవాళ 100 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. భారతదేశం 100 సంవత్సరాలు వెనక్కి. రాజారాం మోహన్ రాయ్, విలియం కేరీ వీళ్ళందరూ మహానుభావులు ఉద్యమాలు చేసి సతీ సాగమని అయిపిస్తే ఇవాళ మళ్ళీ అది మాకు కావాలంటున్నారు. ఇవాళ మళ్ళీ సనాతన ధర్మం కావాలంటున్నారు. ఎంత భ్రష్టత ఒకసారి ఆలోచన చేసుకోండి. ఏంటి అంటరానితనం, ఎవడు దళితుడు ఎవడు కూడా ఊరిలోకి రాకూడదంటే మళ్ళీ దాని దగ్గరికి వెళ్తున్నారు. మళ్ళీ ఇవాళ ఎంత అన్యాయం ఒకసారి ఆలోచించేసి. ఎవరమ్మా చదువు మళ్ళీ అది? దుష్టుడు ఏలుతున్నారు కాబట్టి ప్రజలు నాశనం చూస్తున్నారు ఇవాళ భారతదేశంలో. ప్రార్థన చేయండి. నేను ఎవరికైనా ఏం చెప్తానంటే మన వీళ్ళ మీద తిరుగుబాటు చేయమని నేనేం చెప్పట్లేదు ఎవరికి కూడా. యోధా గారు వెళ్ళారు యేసు ప్రభు దగ్గరికి. యేసు ప్రభు నాకు భుజబలం ఉంది, నీకు బుద్ధి బలం ఉంది, కమాని రోమస్వామి దించేద్దారా అన్న. ప్రభు ఆ బెలగొంది వెళ్దాంరా అన్నాడా? ఏడన్నాడు ప్రభు, రే యోధా నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. ప్రార్థించేయండి. వీళ్ళు అలాగా మారరు. కానీ దేవుడు సంఘాన్ని కాపాడేలాగా, విశ్వాసాన్ని కాపాడేలా ప్రార్థించేయండి. మీ ప్రార్థన చాలా శక్తివంతమైనది. క్రైస్తత్వం తిరుగుబాటు చేసిన రోమ సామ్రాజ్యం పతనమైపోయిందండి. ప్రపంచంలో క్రైస్తత్వాన్ని తిరుగుబాటు చేసిన ఏ రాజ్యాలు లేవు, రాజులు లేరు ఇవాళ. కనుక ప్రార్థించేయండి. భారతదేశం అంతా రక్షింపబడాలి. నా ఆశ ఏంటంటే ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ ఇండియా. భారతదేశం అంతా నాకు కావాలి ప్రభా, ఇండియా అంతా రక్షింపబడాలి ప్రభా అని ప్రార్థన చేస్తున్నాను. ఇండియాలో సంఘాలు నిర్మించాలి ప్రభా. నేను మన వెక్టర్స్ మినిస్ట్రీ నుంచి ఐ వాంట్ బిల్డ్ చర్చెస్ ఇన్ ఇండియా. ఒక మణిపూర్లోని 100 చర్చిలు కట్టాలనేది నా ఆశ. ప్రార్థించేయండి. భారతదేశ రివైవల్ గురించి ప్రార్థించండి. ఎప్పుడైతే కిందకి వెళ్తుందో అంత పైకి వస్తుంది. సంఘానికి ఎప్పుడైతే శ్రమ వచ్చిందో సంఘం అంతా పైకి వస్తుంది. 11 చదువు తల్లి. గొప్ప నగరాలు దారుణంగా క్షణంలో విధ్వంసం. గొప్ప నగరాలు దారుణంగా అంటే అలాగా విధ్వంసం అయిపోతాయి. అండి టర్కీలోని భూకంపాలు ఎక్కువ వస్తుంటాయి, వరదలు ఎక్కువ వస్తుంటాయి. నాశనకరమైన స్థలం టర్కీ.
అది ఎటు పాస్టర్ గారు అంత గ్యారంటీకి చెప్తున్నారండి. టర్కీ అంటే ఒకప్పుడు ఎఫ్ఎస్సి సంఘం ఉండేది అక్కడ. ఆసియాలో పెద్ద సంఘం టర్కీలో ఉండేది. ఇవాళ క్రైస్తవ సంఘాలు లేవు అక్కడ. క్రైస్తవుడు ఎవడైనా అక్కడ సువార్త ప్రకటిస్తాడు, మొక్కలుగా కైమా చేసి ఆ కైమా మొక్కలు చూపిస్తారు ప్రపంచానికి. ఎవడన్నా ఇక్కడ యేసుప్రభు బోధిస్తేలా నరికేస్తామని. అందుకేంటంటే దేవుడు వాళ్ళ మీద ఒకరి తలా పంపిస్తూనే ఉంటాడు. భూకంపాలు వస్తుంటాయి, వరదలు వస్తుంటాయి, సంవత్సరం పొడుగున నాశనమే. ఆ మధ్యకాలంలో వచ్చిన భూకంపాలు అండి, ఒక ఓనర్ గురించి చెప్తానండి మీకు. మొత్తం అన్నీ ఒక ఓనరు 16 అపార్ట్మెంట్లు అడివి భూమిలోకి వెళ్ళిపెట్టండి. ఆ మరుసటి రోజే వచ్చి లైన్లో రొట్టె పక్క గురించి లైన్లో నిలబడ్డాడట. ఆలోచన చేసుకోండి, మహానగరాలే పోతాయి. నేను ప్రార్థన చేస్తున్నానండి, భారతదేశంలో భూమి నెరవేర్చి ఈ యొక్క ఈ భయంకరమైన నిర్మాణాలన్నీ పోవాలని ప్రార్థన చేస్తున్నానండి. భూమి నెరవేర్చి మింగేయాలని ప్రార్థన చేస్తున్నానండి. దేవుడికి అసాధ్యం అండి అది. గాడ్ కెన్ డూ ఎనీ మిరకల్స్. మహానగరాలు మాయమైపోతాయండి విపత్తు వచ్చినప్పుడు. తర్వాత 12 ఓడ యజమానులు ధనవంతులగుట క్షణంలో అంతా పోవుట. ఈ ఓడ యజమానులు షిప్పింగ్ మీద వచ్చే బిజినెస్ అంతా ప్రకటన గ్రంథంలో మీకు చెప్పాను దాని గురించి డీటెయిల్స్ ఒకసారి. లాస్ట్ అందులో మనిషిని చేసినందుకు వాని నాశనమునకు దేవుడు పశ్చాత్తాపడ్డాడు. ఒకసారి ఆలోచించండి. మీరు ఒక అబ్బాయినో అమ్మాయినో బాగా చదివించి నా కొడుకు వాళ్ళ నా ఇంటి పేరు నిలబడుతుంది, నా కూతురు వాళ్ళ నా ఇంటి పేరు నిలబడుతుంది అనుకుంటే వాళ్ళు భ్రష్టులే తేరితే ఎంత బాధపడతారండి మీరు. ఒకసారి ఏమనుకుంటా అంటే ఈ కొడుకు పట్టుకుంటుంటేనే నాకు మేలు అనుకుంటాం, ఇలాంటి కూతురు నాకు పట్టుకుంటుంటేనే మేలు అనుకుంటాం. దేవుడు ఎంత బాధపడతారు ఒకసారి ఆలోచించేయండి. మన పిల్లల గురించి మనం ఎంత ఆలోచిస్తామండి, దేవుడు తన పిల్లల గురించి ఎంత ఆలోచిస్తాడో ఆలోచించేయండి. చదువు మీద ఒకసారి. మనిషిని చేసినందుకు వాని నాశనమునకు దేవుడు పశ్చాత్తాపడ్డాడట. బైబిల్ వివరణకి వెళ్తున్నాండి. ఇందాక చేసిన మూలవాక్యం ఆకస్మిక నాశనము తటస్థించుట. మొదటి తెస్సలోనిక 5:3 చదువు తల్లి. మొదటి తెస్సలోనిక 5:3. లోకులు నెమ్మదిగా ఉన్నది భయమేమీ లేదని చెప్పుకొనిచుండగా అనగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్టు వారికి ఆకస్మికంగా నాశనం వచ్చేస్తుంది. అంతా బాగానే ఉన్నది అనుకుంటే నాశనం వస్తుందండి. ఇందాక ధ్యానించాం అది. ఆకస్మిక జల ప్రళయము. లూకాసు వార్త 17:27. నోవహు ఓడలోనికి వెళ్ళిన దినం వరకు జనులు తినుచు త్రాగుచు తింటున్నారు, తాగుతున్నారు, పెండ్లాడుచు పెండ్లికి ఇయ్యబడుచు ఉండిరి. అంతటా జలప్రళయం వచ్చి వారిని అందరినీ నాశనం చేసింది. అకస్మాత్తుగా వచ్చింది. వాళ్ళు హ్యాపీగా ఉన్నారండి, గొడవ లేదు, బాధరబంది లేదు. యేసుప్రభు గారిని అడిగితే ఏదో ఒకటి చెప్పారు. నెక్స్ట్ ధ్యానిస్తాం. అంచె దినాల్లో ఎలాగుంటుందంటే నోవా దినాల్లాగా ఉంటుందని చెప్పారు. ఏంటి చేస్తున్నారమ్మా నోవా దినాలలో? జనులు తినుచు త్రాగుచు తింటున్నారు, బాగా పేకల మీద తింటున్నారు, పార్టీలు చేసుకుంటున్నారు, తాగుతున్నారు, పెండ్లాడుచు పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు, పెండ్లికి ఇయ్యబడుచు ఉండి పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. అంతలో జలప్రళయం వచ్చి వారిని అందరినీ నాశనం చేశాను. అలాగుంటుంది అని చెప్తున్నాడండి. నువ్వు నేను చాలా హ్యాపీగా ఉన్నావు, నా కుటుంబం నాకేం సమస్యలు లేవు అనుకుంటున్నావు, కానీ సడన్గా మన మీదకి ఆపద వస్తుంది. అందుకే ఏమన్నాడండి, భయంతో వణకుతో మీ రక్షణ కొనసాగించుకోండి. ఇవాళ దేవుడు ఆశీర్వదించాడా, దట్స్ ఫైన్. దేవుడు తిండి పెట్టాడా, దట్ ఈస్ ఫైన్. అండి నేను చెప్పాను కదా, మా ఇంట్లో బియ్యం లేని రోజు నాకు తెలుసు. అండ్ భోజనం ఎవరో తెచ్చిస్తే కానీ తినే పరిస్థితి కూడా నాకు తెలుసు. అండ్ ఇవాళ మా ఇంట్లో 3 పని చేస్తారండి. ఆ పని మనుషులు భోజనం పట్టుకొని వెళ్తుంటే నాకు ఎంతో ఆనందం అనిపిస్తుంది. అక్కడతో ఆగదు నా కథ. ఇంటి వెనకాతలు ఉన్నవాళ్ళు, ముందులో ఉన్నవాళ్ళు, పక్కన ఉన్నవాళ్ళు పలకరిస్తాను. భోజనం చేశారమ్మా అంటే భోజనం చేయలేదంటే వాళ్ళు భోజనం ఏర్పాట్లు చేస్తానని. కారణం ఏంటంటేనంటే ఎప్పుడు నాకేటవుతుందో నాకు కూడా తెలియదు. చెప్పాను కానీ 16 అపార్ట్మెంట్లు ఉన్నాడు. మరుసటి రోజు రొట్టెకి లైన్లో నిలబడ్డాడంటే ఒకసారి ఊహించుంటాడు. అది ఎప్పుడు నాకు ఆ భయం ఉంటుందండి. ఎప్పుడు ఏడు జరుగుతుందో తెలియదు కాబట్టి జాగ్రత్తగా ఉండడం అనేది చాలా అవసరం. దేవుడు ఆశీర్వదించాడా, మంచిదే, ఇట్స్ వెరీ గుడ్. ఆశీర్వాదాలకి దట్స్ వెరీ బ్లెస్సింగ్. కానీ కష్టం అనేది వస్తుందని కూడా తెలుసుకొని జీవించడం చాలా అవసరం. నిన్నటి దినాన్ని నాకు మెసేజ్లు అన్నీ అయిపోయి కదా, ఈ 2 మెసేజ్లు ఇస్తే ఇంక అయిపోయినట్టే. మ్యారేజ్ మెసేజ్ రేపు సిద్ధపడతాను.
కూర్చొని టీవీ ముందు నేను అడుగుతాను దేవుడిని, ప్రభు నాతో మాట్లాడి నాకు చూపించు ప్రభు. నేను అక్కడ చూసినవి ఏంటంటే, ఒక ధనవంతుడు పేదలను ఎలా ప్రేమించాడు, ఒక సంపన్నుడైన వాడు ఒక అడుక్కున్న అమ్మాయిని అబ్బాయికి ఎలా పెళ్లి చేశాడు, ఆకలి అంటే వాడికి వెళ్ళి భోజనం ఎలా పెట్టారు, ఇవన్నీ చూపిస్తుంటానండి. దేవుడి మహిమ గురించి చెప్తున్నానండి. నేను అలా జీవిస్తానండి. నా గురించి చాలామంది చెప్పుకోండి, చాలామందికి లైఫ్ ఇచ్చాను నేను. చాలామందికి ఇవాళ వాళ్ళు బ్రతుకుతున్నారు, నాకు చెప్తారు ఎదురైన వాళ్ళ, పాస్టర్ గారు మీ దైవాలు ఎలాగున్నా అంటారండి. నాకు ఆకలి అనగానే నాకు చాలా ఇది అనిపిస్తుందండి. అది ఎలాగైనా వాళ్ళకి భోజనం పెట్టాలి అని అనిపిస్తుంది. ఒక్కొక్కసారి అయితే రాత్రి 11 గంటలకు చెప్తారు, సార్ ఆకలి వేస్తుందంటే ఎక్కడో వెళ్ళి భోజనం ఏర్పాటు చేస్తారండి. ఎందు గురించి అంటే ఆ పరిస్థితుల నుంచి నేను వచ్చాను. నాకు తెలుసు ఆకలి విలువ తెలుసు, బాధ తెలుసు, భయం ఎప్పుడు ఉంటుంది అనమాట. ఎప్పుడైనా మనం మళ్ళీ అడుక్కున్న వాళ్ళు అయిపోతామేమో, ఎప్పుడైనా మనం దేని స్థితికి వెళ్ళిపోతామేమో. చాలామంది అనుకుంటారండి, మాకేంది పిల్లలకి సరిపడే ఆస్తులు ఉన్నాయని అనుకుంటారు. ఇందాక చెప్పాను కానీ పెద్ద డైరెక్టర్ అయినా వాళ్ళు ఊహలో కూడా అలాగ అనుకునేవారు కాదు. అండ్ వాళ్ళ అమ్మాయి బాబు ఒకే క్లాస్లో చదివారు టింపనీలో. అప్పుడేంటి నేను చాలా సామాన్య స్థితి, వాళ్ళు చూస్తే ఉన్నతమైన వాళ్ళు, పలానా వాళ్ళు పెద్దవాళ్ళు, అమ్మాయి ఇక్కడ చదువుతుందంటే ఘనంగా ఫీల్ అయ్యేవాళ్ళు. అయితే బాబుకి కూడా స్కూల్లో మర్యాద ఎక్కువ ఎందుకు ఉండేదంటే, నేను ఆ మేనేజ్మెంట్తో కలిసి పనిచేసేవాడిని. అంటే గాస్పల్ వర్క్స్ అవి చేసేవాళ్ళు, మెర్సీజర్ అందరితో. అందువల్ల వాళ్ళు నా కొడుకుని గౌరవిస్తుంటారు. కానీ సామాజిక విలువలు వేరేగా ఉంటాయి కదా, సామాజిక విలువలు వేరేగా ఉంటాయి కదా. నీ స్టేటస్ దేన్ని బట్టి చేస్తారు, నీ కుటుంబం ఏంటి, నీ కుటుంబ పరిస్థితి ఏంటి, దాన్ని బట్టి నీ స్టేటస్ అనేది తీసు. బిల్ గ్రేడిస్ అనేవాడు 18 సార్లు ప్రపంచంలో ఫస్ట్ రిచ్ మ్యాన్గా వచ్చాడు. ఎలాగ వస్తాడు, ఎలా డిసైడ్ చేస్తారండి? నేను ధనవంతుడిని అయితే డిసైడ్ చేశారు. వాడికి ఉన్న స్థితిగతులు, వాడికి ఉన్న అసెట్స్ అన్నీ చూసి డిసైడ్ చేస్తారు. కానీ అలాంటి వాళ్ళందరూ ఇవాళ నేను ఎందుకు పనికి పనులు అయిపోయి నేను చాలామంది చూశానండి. చాలా కుటుంబాలు తిండికి బాధపడే పరిస్థితులు ఉన్న వాళ్ళు చూశానండి. నెక్స్ట్ ఆకస్మిక అగ్ని గంధకములు. ఈ రెండు యేసుప్రభు గారు చెప్పినవి, మనం ప్రత్యేకంగా చెప్పినవి. ఒకటి నోవా గురించి ధ్యానించాం. ఆకస్మిక అగ్ని గంధకములు ఏంటంటే లూకా సువార్త 17:29. అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశం నుండి అగ్ని గంధకములు కురిసి వారిని అందరినీ నాశనం చేసెను. దాని ముందు మాట వదిలేసామండి. లూకా 17:28. లూకా 17:28 చదివిన తర్వాత లూకా 17:29 చదవండి. లోతు దినముల్లో జరిగినట్టును జరుగును. లోతు దినముల్లో జరిగినట్టు జరుగుతుంది. జనులు తింటున్నారు, తాగుతున్నారు, కొనుక్కుంటున్నారు, అమ్ముకుంటున్నారు, నారు నాటుచు ఇండ్లు కట్టుచు నుండిరి. హౌస్ కన్స్ట్రక్షన్ కూడా జరుగుతున్నాయట. అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఇవన్నీ జరుగుతుండగా, అయితే లోతు సొదొమ విడిచిపోయిన ఎప్పుడైతే లోటు వీచి వెళ్ళిపోయాడో ఆకాశం నుండి అగ్ని గంధకములు కురిసి వారిని అందరినీ నాశనం చేసే. వాళ్ళకి వెళ్ళి చెప్పారు, ఇలారే అగ్ని గంధకాలతో నాశనం చేస్తారంటే ఎటకారం చేస్తారు. అలాగే చేస్తారు లేని ఏంటి. ఇవాళ మీకు ఇలాంటి అనుభవం ఉంటుంది కదా, ప్రభు రాకడ గురించో, యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళు మోక్షకి వెళ్తారు, ఎంత వెటకరం మాట్లాడతారు. అమ్మ వీళ్ళ పరలోకి వెళ్తారటమ్మా, మనం నరకానికి వెళ్ళిపోతాడమ్మా, దేవుడు వీళ్ళనే కాపాడుతారటమ్మా, మనం పోతామటమ్మా అని వెటకారం మాట్లాడుతుంటారు కదా. మాట్లాడి రావాలి కూడా. అందుకే రెండు ప్రభు మెన్షన్ చేశాడు. పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, ఇల్లులు కట్టుకుని అంతా బాగానే ఉందండి. ఏంటి ఇవన్నీ ట్రూత్స్ అండి. ఇప్పుడు బైబిల్లో మనం ధ్యానిస్తున్నవన్నీ వాస్తవంగా ఎవరు కవులు రాసినవి కాదు. ఇవి జలప్రళయం వచ్చింది అనడానికి నిదర్శనం ఇవాళకి ఉన్నాయి. అది ఆ టర్కీలోనే ఉంది ఆ షిప్ కూడాను. అర్థమైందండి. అలాగే ఈ యొక్క సొదొమ గొమొర్రాలో అగ్నిగంధకాలు ఇప్పటికీ ఆ యొక్క చిహ్నాలు ఉన్నాయి. మీరు నెట్లో చూడవచ్చు. సొదొమ గొమొర్రా అని చెప్తే వచ్చేస్తాయి ఇవన్నీ కూడా. ఈ చరిత్ర, ఇది కథలు కాదు ఇవి. అంటే దేవుడు ఎక్కడికి వెళ్ళిపోయాడండి? సృష్టి ఆరంభంలోకి వెళ్ళాడు. నోవా దినాలు ఇలా జరిగాయి, ఇలా జరుగుతుంది. లోతు దినాలు ఇలా జరుగుతాయంటే ఇవాళ ఎంతమంది వింటున్నారండి? ఇవాళ ఎంతమందికి దైవ భయం ఉందండి? అసలు ఆలోచించండి. దేవుడే అని ఎంతమంది జీవిస్తున్నారు ఏంటి? చాలామంది ఇవాళ ఇదే పద్ధతిలో ఉన్నారు కదా. తిన్నామా, తాగామా, హ్యాపీగా ఉన్నామా లేదా, మనకెందుకు గోవాల అనే పద్ధతిలోనే ఉన్నారు. నోబడీ నోస్
అంటే వాళ్ళకి తెలియని దినాన్ని ఏటొస్తుందండి, ఆకస్మికంగా ఆపద వస్తుంది. లాస్ట్ అండ్ అందులో ఆకస్మిక ఉరి జాగ్రత్త పోరిట. లూకా సువార్త 21:34-35 వచనాలు. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలన ఐహిక విచారముల వలన మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. ఆ దినము భూమి అంతటా నివసించు వారు అందరి మీదకి అకస్మాత్తుగా వచ్చును. మొదటి చదవండి. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఏమి తిందుమో ఏమి త్రాగుదుమా ఉంది కదా, అంటే త్రాగుడి గురించి ఉంది. ఏమి తిందుమో అంటే మంచి మాంసం, చికెన్ ఫ్రైలు. ఏమి తాగుదామా అంటే ఏంటి కంట్రీ తాగుదామో కాస్ట్లీ తాగుదామో ఉన్నాయి, ముందు నుంచి ఉన్నాయి అవన్నీ కూడా. ఏమి తిందుమా ఏమి త్రాగుదామా అని ఆలోచన చేయకండి. ఐహిక విచారముల వలన ఐహిక విచారాలు, ఇది తిండి నాకు తిండి మీద పెద్ద ధ్యాస లేదండి అనేవాళ్ళు ఉంటారు. తాగడం అనేది నాకు ఈ రెండు లేవు, తిండి మీద ధ్యాస లేదు, లిమిటెడ్గా తింటాను, త్రాగడం అనేది మనకు లేదు. ఐహిక విచారాలంటే అవి లేనోడు ఎవడు ఉన్నాడని నేను అనుకుంటానండి. ఐహిక విచారాలంటే లోక సంబంధమైన విచారాలు. అంటే తండ్రికి ఏమీ బాధ ఉండదు, ఆ కుటుంబ సమస్యడికి బాధ. ఆ తల్లికి ఏమీ బాధ ఉండదు, ఆ పిల్లల్ని వదిలేసి ఆవిడ ఒంటరిగా జీవితే హ్యాపీగా జీవించేస్తుంది ఆవిడ. ఈ పిల్లల గురించి ఆవిడికి బాధ. ఐహిక చోరములు, దాని గురించి యేసుప్రభు గారు మంచి కథ చెప్పారండి. ముళ్ళ పొదల్లో పడిన విత్తనం గురించి చెప్పారు. ఆ ముళ్ళని దేంతో పోల్చారండి అక్కడ ప్రభు? ఐహిక అంటే మొక్కని ఎదగనీయు. నువ్వేదో మంచి భక్తురాలుగా ఉందంటే ఠక్ మన ముళ్ళు పొడుస్తుంటుంది. మంచి ప్రార్థనా జీవితంలో ఉందామంటే ఠక్ మన ముళ్ళు పొడుస్తుంటుంది. మంచి పూలు పోద్దామంటే 2 ముళ్ళు పూల్లో దూరిపోతుంటాయి. ఐహిక విచారాలు ఇవాళ ఎక్కువ కుటుంబాలు పాడైపోవడానికి అదే కారణం అండి. చాలామంది వ్యక్తులు పాడైపోవడానికి కూడా కారణం అది, ఐహిక విచారాలు. వాళ్ళు బాగానే ఉంటారు కానీ కుటుంబం గురించి వాళ్ళు పతనం అయిపోతుంటారు. అందుకే ప్రభు చెప్పాడండి, ఎవడైనా తల్లినేను తండ్రినేను అక్కజల్ని అన్నదమ్ములని త్యజించకపోతే నాకు వారసుడు కాదు. ఏంటి నా కళ్ళలో కూడా మా ఇంట్లో కూడా దేవుడు నేనే అంతే, నా సంఘం సేవ అంతే, ఎవరు ఉండరండి నాకు. ఇంకా మీరు ఒకటి గమనించుకోండి, యేసుప్రభుకి ముద్దు బిడ్డలు లేరు, అదొకటి తెలుసుకోండి మీరు. నేను చాలా ఇష్టం యేసుప్రభుకి అని ఏం అనుకోకండి, యేసుప్రభుకి అందరూ ఒకటే. ఈ ఐహిక విచారాలు అనేవి నేనేం చేస్తుంటానండి, కిందకి తీసుకెళ్ళిపోతుంటాయి. ఇంకా ఐహిక విచారాలు ఎలాగుంటారండి, వీళ్ళు చాలా బాగానే ఉంటారు. ఏదో చిన్న కారు ఇస్తాడు దేవుడు, అల్లాడుకున్న పెద్ద కారు లేదని బాధ, ఐహిక విచారం. అర్థమైందండి? ఏదో చిన్న ఇల్లు ఇస్తాడు దేవుడు, అల్లాడుకున్న డూప్లెక్స్ హౌస్ లేదనే బాధ, ఐహిక విచారం. ఏదో దేవుడు మంచి చీర ఇచ్చాడు, కట్టుకొని ఇచ్చేయాలి కదా, అలా 5 లక్షల చీర లేదనే బాధ. ఏ వచ్చండి? ఐహిక విచారం. ఈ ఒక రకమైన బాధలు లేనివాడు మాత్రం ఎవడు కూడా లేడు. కనుక ఐహిక విచారాలు ఏం చేస్తాడు? దేవుడి నుంచి మిమ్మల్ని దూరంగా చేసేస్తుంటాయి. ఐహిక విచారములు మందముగా ఉన్నందున అంటే ఇవన్నీ కారణాలు చెప్పుకొస్తున్నాడు. ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్టు రాకుండా. ఆ దినము అకస్మాత్తుగా రావడం ఒకటి, 2 ఏంటండి ఊరు వచ్చినట్టు రావడం. అకస్మాత్తుగా రావడం అంటే ఆల్ సడన్, అంటే నువ్వు ఊహించినప్పుడు వచ్చేది. ఊరంటే ఏంటంటే తప్పించుకోలేదన్నమాట. ఒక మనిషికి చక్కగా పేక వత్తాడు తగిలించి అన్ని ఏర్పాట్లు చేసి వేసేది ఊరి. అంటే యూ కెనాట్ ఎస్కేప్, తప్పించుకోలే ఊరి నుంచి. ఊరి వచ్చినట్లు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి. ఎవరి విషయం ఎవరు జాగ్రత్తగా ఉండాలండి? నా విషయం మా అమ్మ నాన్న జాగ్రత్తగా ఉన్నారు, మా విషయం మా ఆయన గారు చాలా జాగ్రత్తగా ఉన్నారు. అదే ఇక్కడ ఎవడి విషయం ఆడే. ఓ భార్య నీ విషయం నువ్వు జాగ్రత్తగా ఉండు, ఓ భర్త నీ విషయం నువ్వు జాగ్రత్తగా ఉండు. చాలా వరకు మనకు తెలియదండి. చాలా వరకు మనకి ఏముంటుందంటే అండి, అంత ఐక్యత, అన్నదమ్ముల ఐక్యత, అక్క చెల్లెళ్ళ ఐక్యత అనే ఉంటారండి. ఎప్పటి వరకు? 16వ రీల్ వరకు. 16వ రీల్లో తెలుస్తుంది ఎవరి మట్టిగాలు పెళ్ళి చేసుకొని ఎవరి మట్టిగాలు వెళ్ళిపోతే చివరికి మిగులుతుంది తల్లి ఆ తండ్రి. వీళ్ళిద్దరు ముఖాలు ఒకరు చూసుకొని అప్పుడు అనుకుంటారు, ఏమండి పాస్ట్ గారు చాలా రోజుల క్రితం ఈ బోధలు చెప్పారు,
మనకి అప్పుడైతే తప్పు చెప్తున్నాడు అనిపించింది. అదే కరెక్ట్ అండి, ఏమంటుందండి, మనమే చివరికి మిగులుతామండి. అర్థమైందండి. కాబట్టి మీ మట్టుకు మీరు జాగ్రత్తగా ఉండు. నా మట్టుకు నేను, మీరున్నారో లేదో నాకు అనవసరం, నేను మాత్రం 100% జాగ్రత్తగా ఉన్నాను. 100% అర్థమైపోయింది నాకు, నేను ఒంటరిలోనే అర్థమైపోయింది. ఇవాళ అయితేనండి రాత్రి 2:30 గంటల నుంచి ప్రార్థన చేస్తున్నాను. ఆ కన్నీటి ప్రార్థన చేస్తున్నాను. నాకు అర్థమైపోయింది నేను ఒంటరిలోనే, ఎవరు లేడు నాతో అని. ఇదంతా మిథ్య అనేది అర్థమైపోయింది. ఎల్యూషన్, ఇదంతా ఎల్యూషన్. ఏంటి, తండ్రులు ఇక్కడ ఉన్నారు, మీ అబ్బాయికి అన్నీ సమకూరిస్తే యూఆర్ వెరీ గుడ్ ఫాదర్. ఏమి సమకూర్చకుండా మెకానిక్ షాప్లో పని చేసుకొని ఆ డబ్బులతో చదువుకోరంటే అప్పుడు అడగండి మీ అబ్బాయి మిమ్మల్ని ఏమంటాడు. ఏంటి, అలాగే అమ్మాయికి మీరు ఏమి కొనుక్కుంటే ఏం చేయకుండా నువ్వు ఎక్కడ షాపులో పని చేసుకొని నీ బట్టలు కొనుక్కొని ఇంటికి నెలకు 2-3 వేలు ఇవ్వంటే అప్పుడు అమ్మాయి మిమ్మల్ని ఏ మర్యాద ఇస్తుంది మీకు అర్థమవుతుంది. అర్థమవుతుందండి. వాస్తవం ఏంటంటేనండి, నేను చెప్పిన మాట అయితే మీరు నమ్మకండి. యోబ్ అనే మహాభక్తుడు, ద స్కాలర్, ఆయన ఏమంటున్నాడంటే, తల్లి గర్భం నుండి దిగంబరని వచ్చాను, దిగంబరని వెళ్ళిపోతా. అది నేను తెలుసుకున్నానండి. అందువల్లే నేను దేవుళ్ళలో బలంగా ఉన్నాను. నాకు అర్థమైపోయింది నేను ఒంటరి వాడిని అనేది నాకు అర్థమైపోయింది. అండి, బంధువులు లేరా మనకి? ఆకాశం మంది నీవు తప్ప నాకు ఎవరున్నారు? నీవు నాతో ఉంటే లోకం లేదు, ఏది నాకు అక్కర్లేదని జావీదికి అన్నదమ్ములు లేరా, అక్క చెల్లెలు లేరా? అందరూ ఉన్నారు. తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేరు గదరాశ్రమతి అంటాడు. నీవు కష్టకాలంలో ఉంటావు కదా, ఒకసారి ఇక్కడ ఉన్న చాలా సీరియస్గా ఆలోచన నేను చెప్పేది. నువ్వు కష్టకాలంలో ఉన్నప్పుడు, ఎవడైనా మధ్యాహ్నం భోజనం పెడతాడని ఆలోచన ఉన్నప్పుడు, ఈ నెల అద్దె ఎలా కడతానని ఆలోచన చెప్పి నీతో ఎవడున్నాడు ఒకసారి ఆలోచన చేసుకో. ఎవడు లేడు. నేను కష్టంలో ఉండేటప్పుడు ఎవడు నాతో లేడండి, యేసుప్రభువే నాతో ఉన్నాడు. నేను బాధల్లో ఉండేటప్పుడు ఎవడు నాతో లేడు, యేసుప్రభువే నాతో ఉన్నాడండి. బాధలు కలిగినప్పుడు అని ఒంటరి జీవితం, బాధలు కలిగినప్పుడు నేల మీద దొండ్రి ఏడ్చి ప్రార్థన చేయడం, బాధలు కలిగినప్పుడు నిస్సహాయ స్థితిలో ఉండడం, గాఢాంధకారములో సంచరించిన ఏ అపాయం నుండి భయపడి అంటే దేది కవిత్వం రాసి అనుకుంటున్నారా? లిటరల్గా గాఢాంధకారంలో ఉన్నాడైనా, తిండి పెట్టేవాడు లేడు, కనిపిస్తే సౌలు రాజు చంపేస్తాడనే భయం. దేవుడు ఆడ పక్షిగా జోనాతని పెట్టాడు, శత్రువు కొడుకే ఈయనకి మిత్రుడయ్యాడు. ఆడికి ఏదో 4 మెతుకులే తిండి పంపిస్తాడు, లేదా దావీదు ఎప్పుడో చచ్చిపోవాలి. దావీదు అటువంటి అనుభవాలన్నీ నేను అనుభవించానండి. ఏంటి, నేను సేవలు ఎలా ఉన్నానంటే చిన్న విషయం కాదండి. నేను అన్నదమ్ములతో కష్టాలు పడ్డాను, కుటుంబంలో సమస్యలు పడ్డాను, ఆర్థికపరమైన ఇబ్బందులు పడ్డా, సంఘపరమైన ఒక కష్టం కాదు నాకు. అన్ని విధాలలో పౌలు గారు ఆ మాట వాడతాడు, ఎటు పోయిన నువ్వు శ్రమ పడుతున్నావు అంటాడు. అన్నిట్లో దేవుడు నాతో ఉన్నాడండి. అందుకేమంటాడండి ఇక్కడ, మిమ్మల్ని గురించి మీ విషయమే మీరు జాగ్రత్తగా ఉండు. అందుకే మా ఫాదర్ చెప్తుంటాడు ఏంటంటే, ఎవడైనా దండమే అంటే నీ ఆయుష్ పట్టుకొని నువ్వు బ్రదర్ అంటే, ఎవడ ఆయుష్ వాడి చేతిలో ఉంది, ఎవడ భవిష్యత్తు వాడి చేతిలోనే ఉంది. యు ఆర్ ద కెప్టెన్ ఫర్ యువర్ ఓన్ ఆర్క్. నువ్వు గొప్పవాడు అవ్వాలి, అది నీ చేతిలోనే ఉంది. నువ్వు పనికి మాలినవాడు, అది నీ చేతిలోనే ఉంది. నన్ను ఎవడ స్థాయికి తీసుకొని రాలేదండి. మా నాన్నగారు నాకు ఇంటర్మీడియట్ ఫైనల్ ఫీజు కట్టాడు అంతే. తర్వాత నా ఫీజులన్నీ నేనే కట్టుకున్నా, నా స్కూటర్ నేనే కొనుక్కున్నా, నా బట్టలు నేనే కొనుక్కున్నా. ఇవాళ ఈ స్థితిలో ఉన్నానంటే నా తండ్రి ఆస్తి నేనేం తీసుకోలేదు. నా సొంత దేవుడు నాకు ఇచ్చిన దాంతో నేను జీవిస్తున్నానండి. దేవుని కృప కనికరాలు ఎందుకు గురించి అండి, మీ నిమిత్తం మీరు జాగ్రత్తగా ఉన్నా, నేను ఉన్నాను, ఉంటాను కూడా. భయం, జాగ్రత్తగా లేకపోతే ఏమైపోతానో భయం. తర్వాతమ్మా, ఆ దినము భూమి అంతటా నివసించు వారు అందరి మీదకి అకస్మాత్తుగా వచ్చును. ఇది నా ఒక్కడికి మాత్రమే కాదు, ఇక్కడ కూర్చొని మీకు అందరికీ, భూమి మీద ఉన్న వాళ్ళందరికీ వస్తుంది. కనుక చెప్పినప్పుడు వినిపించుకోవడం అవసరం. బాధ కలిగించని బోధ నిన్ను బాగు చేయదు, బాధ కలిగించిన బోధే నిన్ను బాగు చేస్తుంది. దానికి నేను బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాను ఏంటంటే, ఒక కురుపులాగా ఏదో వచ్చింది అనుకోండి, వాసింది, దాన్ని ఏంటంటే వెళ్ళి ఆయింట్మెంట్ రాస్తే అది అలాగే ఉంటుంది. ఆడు ఏం చేస్తారండి, అక్కడికి వెళ్ళగానే దాంతో గంటు పెట్టి పిండి ఆ చీమంతా పైకి తీసి, దానిలో పలుకుని పైకి తీసి, ఆ లోపల శుభ్రంగా క్లీన్ చేసి,
లోపల ఆయింట్మెంట్ పెట్టి మీదని ఆయింట్మెంట్ రాసి కట్టు కడితే ఆ గాయం మానుతుంది. బాధ కూడా అంతేనండి. వచ్చామా, విన్నామా, వెళ్ళిపోయాండి. ఆ బాధ నిన్నేం బాగు చేద్దండి. యేసుప్రభు గారు బాధలు ఇయటమా, సర్పసంతానమా, సున్నపు కొట్టిన సమాధులారా, వేషధారులారా, ముష్కరులారా అంటే అవి సామాన్యమైన బోధలండి. ఇవాళ ఏ కాపురైనా చెప్పగలరు అలాంటి బోధలు? అవి ఏం చేసేయండి? ప్రజల్ని బాగు చేసాయి. కనుక ఆ బాధ కలిగించే బోధ నిన్ను నన్ను బాగు చేస్తుంది. ఇది మన మీదకే కాదు, అందరి మీదకి శ్రమలు వస్తాయి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహాపురుషుడు తండ్రి యేసయ్య కృపామేడ, ఇవాళ ఆకస్మికంగా కలిగే బాధల గురించి మాతో మాట్లాడారు. నాయనా తండ్రి, నా జీవితంలో చాలామందిని చూశాను నాయన, ఆకస్మిక బాధలు పొందిన వారిని. నా వరకైతే భయం ఎప్పుడూ నాకు ఉంటుంది ప్రభువా. నాయన, నన్ను ఇక్కడ కూర్చున్న బిడ్డలు, అలాగే బోధన బిడ్డలందరితో మీరు మాట్లాడండి. భయంతో వణుకుతో మా రక్షణ కొనసాగించుకొని మీ నామానికి ఘనత తెచ్చే బిడ్డలుగా ఈ భూమిపై జీవించే కృప మాకందరికీ దయచేయమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి.